హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది, బట్ CV ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవడం రాకపోవచ్చు. కానీ ఎలాంటి కోర్స్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఎలాంటి కోర్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ జాబ్స్ వస్తాయి మనకి అని చెప్పేసి చాలా మందిలో క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని మీద ఈరోజు మనతో ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి CEO అవినాష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక ఆన్సర్ తీసుకుందాం. సో సార్ని వెల్కమ్ చేసేద్దామా? హలో సార్. హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సార్. సో చెప్పండి, ఎలా నడుస్తుంది ట్రైనింగ్, ఎవ్రీథింగ్? ఫైన్ అండి. సో మెయిన్ ఏంటంటే అండి, యూజువల్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి మా కంపెనీకి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో అది రీసెంట్గా స్టార్ట్ చేసాం, ఒక 4-5 years క్రితం స్టార్ట్ చేసాం. యూజువల్గా 2015లో స్టార్ట్ చేసినప్పుడు ద మోటో ఇస్ డిఫరెంట్. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ డన్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్, అండ్ వీ హ్యావ్ వర్క్డ్ యాజ్ అ పేరోల్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఫర్ డిఫరెంట్ level 5 or level 3 కంపెనీస్. ఓకే. తర్వాత మనం ఐటీ ట్రైనింగ్లో ఆ క్వాలిటీ అనేది కొన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి రావు. సో ఎట్లాగో మేము కస్టమైజ్డ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కాబట్టి వై కాంట్ వి ప్రొవైడ్ ట్రైనింగ్ అండ్ ఎంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాం. సో లైక్ దట్ ఇట్స్ కంటిన్యూయింగ్. సో దాన్ని బట్టి మనకి ఇప్పుడు అర్థమవుతుంది, సో బయట అసలు స్టూడెంట్స్ ఎట్లున్నారు, సో వాళ్ళతో ఆ ట్రైనింగ్ అనేది ఎట్లా తీసుకుంటున్నారు, సో వాళ్ళు తీసుకునే ఆ కరికులం కానీ ఆ షెడ్యూల్ కానీ ఎట్లా ఉంటుంది అనేది. వై బికాజ్ వాళ్ళు వచ్చినప్పుడు దే విల్ టేక్ ద డిఫరెన్స్, అంటే వేరే చోట ఇట్లా డిఫరెంట్ ఉంది, మీ దగ్గర డిఫరెంట్గా ఉందని చెప్పి అంటుంటారు. సో దట్ వర్టికల్ ఐ హావ్ జస్ట్ స్టార్టెడ్. ఓకే, అంటే ఒక ట్రైనర్ గా అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? సో బేసికల్గా నేను ట్రైనర్ గా స్టార్ట్ చేయలేదండి. నేను ఏంటంటే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో నేను 2012 పాస్డ్ అవుట్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్డ్, ఓకే. దాని దాని తర్వాత IBM, సో బెంగళూరులో వర్క్ చేశాను. దాని తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. సో నాదేంటంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ కమ్ పేరోల్ ప్రాసెసింగ్ కంపెనీ. అంటే మా పేరోల్లో వేరే కంపెనీస్ వర్క్ చేస్తారు, ఓకే. థర్డ్ పార్టీ కంపెనీస్ లో వర్క్ చేస్తుంటారు అండర్ అవర్ పేరోల్. సో వాళ్ళ కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాము. దాని రిలేటెడ్ వాళ్ళ పేరోల్ ప్రాసెసింగ్ అని PF ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై us. సో దేర్ ఆర్ అవర్ బెంచ్ డేటా. సో మా బెంచ్ డేటాలో ఉంటారు. వై బికాస్ దేర్ ఆర్ అవర్ ఎంప్లాయీస్. సో దాని నుంచి ఎవరెవరి దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఈ కాంట్రాక్చువల్ రోల్స్ ఉన్నా, ఫుల్ టైమ్ రోల్స్ ఉన్నా కూడా వీ విల్ షిఫ్ట్ ఎంప్లాయీస్ టు దేర్ కంపెనీ. సో అట్లా మేము వర్క్ చేపిస్తాం, లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సార్, జనరల్ గా సాఫ్ట్వేర్ మార్కెట్ చాలా డౌన్ ఉంది. చాలా మంది జాబ్స్ రావడానికి కూడా, ఈవెన్ ట్రై చేయడానికి కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. సో మీరు స్టూడెంట్స్ ని ఎలా ట్రైన్ చేస్తున్నారు ఆ విషయంలో? సో అంటే అండి, యూజువల్గా ఏంటంటే ఇప్పుడు క్యాంపస్ డేస్ కూడా వెళ్తుంటాం. ఇప్పుడు మా క్లయింట్ ప్రాజెక్ట్స్ లో కానీ లేకపోతే కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఏమున్నా కానీ దానికి రిలేటెడ్గా ఎవరైనా ఫ్రెషర్స్ మనకి దొరుకుతారా అని చెప్పి మేము కొన్ని కాలేజెస్ మా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఇయర్ పిలుస్తూ ఉంటాం ఎండ్ ఆఫ్ ద సెమ్. సో అక్కడ ఏంటంటే ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది. సో లైక్ థియరిటికల్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, బట్ ఎక్కడైతే ప్రాక్టికాలిటీ మిస్ అవుతుందో అదే చూస్తారు ఎక్కువ. ఎందుకంటే ప్రాజెక్ట్స్లో వర్క్ చేసేది ఎట్లా ఉంటుంది అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి ఎక్కువ కావాలన్నమాట. థియరిటికల్గా చాలా మందికి ఐడియా ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా ఎవరికైతే ప్రాపర్ ఐడియా ఉంటుంది, అసలు కోడింగ్ అంటే ఏంటి, లేకపోతే ప్లాట్ఫామ్ అంటే ఏంటి, లేకపోతే మనం దేన్ని ఎక్కడ డిజైన్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమన్నా చేద్దామా, ఆ కైండ్ ఉంటేనే కానీ వాళ్ళకి ఈ ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ కానీ ప్రాక్టికల్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అంటారు, అవి వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయగలరు. యూజువల్ గా మేము డ్రైవ్స్ కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటదంటే ఆ రెజ్యూమ్స్ అన్ని వాళ్ళు ముందే మాకు సబ్మిట్ చేస్తారు, 1 by 1 మేము ఇంటర్వ్యూ చేస్తుంటాము. సో కొన్ని CVs అయితే సేమ్ ఉంటాయి, వాళ్ళ నేమ్, మెయిల్ ID, మొబైల్ నెంబర్ తప్ప ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. ఓకే. సో వాళ్ళు ఓన్ గా CVని రెడీ చేసుకుందామన్న సీరియస్నెస్ కూడా కొంతమందికి ఉండదు. సో ఏంటంటే ఒక కంపెనీ వచ్చింది, ఒక డ్రైవ్ కండక్ట్ అవుతుంది, సో మనం ఇంటర్వ్యూ ఇద్దాము అనేది తప్ప ప్రాపర్ గా మనకి ఏమొచ్చు, నేను అసలు ఈ 4 years లో ఏదన్నా ప్రాజెక్ట్స్ చేశానా, అసలు నా కరికులం ఏంటి, నా హాబీస్ ఏంటి, నా కెరీర్ ఆబ్జెక్ట్ ఏం పెట్టుకోవాలి, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఉండరు. కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఉంటారు, వాళ్ళు చూసి వీళ్ళు దే విల్ కాపీ దోస్ ఇంటర్వ్యూస్ వచ్చేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదని కొంతమంది ఉంటారు, కొంతమంది సీరియస్ గా ఉంటారు. సో ఎప్పుడైతే మనం 3rd year నుంచి కొంచెం ఆ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఐడియా ఉన్న వాళ్ళు, అంటే దాని మీద ఎక్కువ వెళ్ళాలి, CSE స్ట్రీమ్ కానీ, IT స్ట్రీమ్ కానీ, AML అని రీసెంట్ గా స్టార్ట్ అయింది కొన్ని కాలేజెస్ లో, ఆ స్ట్రీమ్ కానీ, డిఫరెంట్ టెక్నికల్ స్ట్రీమ్స్ అయ్యి ఉన్నాయి కూడా, ప్రాక్టికల్ గా ఏదైనా ప్రాజెక్ట్స్ చేద్దామా, ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ ప్రాక్టికల్ గా చేసి మనం ఏమన్నా ఆ ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్స్ ఎట్లనే మనకు ఐడియా వస్తేనే దట్ విల్ హెల్ప్ us ఇన్ దీస్ ఇంటర్వ్యూస్
డేస్ అండ్ ఆల్ ఓకే అనేది వాళ్ళకి థర్డ్ ఇయర్ నుంచి కొంచెం స్టార్ట్ చేస్తే క్యాంపస్ డేస్ కి వచ్చినా కూడా లేకపోతే బయట వచ్చినా కూడా అదే వాళ్ళకి హెల్ప్ అవుద్ది. ఓకే ఈ సిలబస్ ఏదైతే మన కాలేజ్ లో నేర్చుకున్న సిలబస్ అనేది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. బయట ఏంటంటే అది నాలెడ్జ్ కోసం తప్ప దానికి మన చేసే జాబ్ కి యూజ్ దేర్ ఇస్ నో రిలేషన్. ఓకే సో ఎప్పుడైతే ప్రాక్టికల్ గా ఏదైనా ప్రాజెక్ట్స్ లాంటివి చేద్దాము, అసలు టెక్నికల్ గా మనం ప్రాక్టికల్ గా ఎట్లా చేస్తే మనకి ఆ ఐడియా వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ వాళ్ళు ల్యాక్ అనమాట, ల్యాక్ అవుతారు. కొంతమంది ఏంటంటే ప్రాజెక్ట్స్ ఎక్కడో కొనేసుకొని వచ్చి పెట్టేసుకుంటారు, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, అమీర్పేట్ కానీ మైత్రివనం కానీ, అట్లా చాలా మంది ఇచ్చి పెట్టేస్తుంటారు. సో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వెదర్ దే హావ్ బీన్ డన్, వాళ్ళ చేతితో చేశారా, వాళ్ళు నిజంగా చేశారా, లేకపోతే అక్కడ నేను తీసుకొచ్చి పెట్టేసి జస్ట్ రిప్రజెంట్ చేశారు. సో ఆ ల్యాక్ అక్కడే గ్యాప్ వస్తుందండి. ఎవరైతే ప్రాపర్ గా ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా వాళ్ళ సొంతగా చేస్తేనే దానికి క్లారిటీ ఉంటుంది. ఎవరన్నా ఇంటర్వ్యూస్ లో అడిగినా కూడా ఇప్పుడు వాళ్ళు డెప్త్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ప్రాక్టికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉందనేది ఉంటారు. అవును, థియరిటికల్ ఎంతమంది నాలెడ్జ్ ఉన్నా కూడా నో యూస్. ఓకే, సో చాలా మంది చూసుకుంటే కనుక సార్, ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ప్రతి ఒక్కరు ఇంటర్ అయిపోవడం, బీటెక్ చదవడం, లేదా ఎంఎస్ చేయడం, వెంటనే సాఫ్ట్వేర్ దాంట్లోకి జాయిన్ అయిపోవడం, అంత క్రేజ్ ఉండేది సార్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే. బట్ రైట్ నౌ పిల్లలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్కి వెళ్తే నా లైఫ్ ఎలా ఉంటుందో అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసారు. అది ఎందుకు క్రియేట్ అయిందంటారు సార్? సో కాంపిటీషన్ అండి, కాంపిటీషన్ తో పాటు ఏఐ వచ్చిన తర్వాత హ్యూమన్ తో మన వర్క్ చేయించుకోవటం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే పర్ఫెక్షన్ అండ్ రిపీటెడ్ ఆటోమేటెడ్ వర్క్ కి ఒక ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ బదులు ఒక ఏఐని మనం ఒక ఏజెంట్ అంటారు. ఇప్పుడు ఏమైందంటే ఏజెంటిక్ ఏఐస్ ఎక్కువ వచ్చేసినాయి. ఏజెంటిక్ ఏఐస్ అంటే ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క ఏఐకి మనం డిజైన్ చేసేస్తే అవన్నీ ఇంటర్లింక్ చేసేసాం అనుకోండి, ఒక సైకిల్ అయిపోతుంది. సో ఒక ఎంప్లాయీ ఒక ఏజెంటిక్ ఏఐ, ఒక ఎంప్లాయీ బదులు ఒక ఏజెంటిక్ ఏఐని పెట్టేసుకుంటున్నాం ప్రాజెక్ట్స్ లో. అదే వర్క్ అంతా చేసి పెడతారు. దాన్ని ట్రైన్ చేసుకుంటూ దానికి కావాల్సిన సర్వర్ని పెట్టుకుంటూ ఇవన్నీ పెట్టుకుంటే చాలు. సో దట్ ఇస్ ద రీజన్, ఏ మెయిన్ రీజన్ అండి ఎందుకు ఇట్లా కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. యు నో దట్ ఎవ్రీవన్ నీడ్స్ టు బి ఇన్ సాఫ్ట్వేర్. వేరే స్ట్రీమ్ లో ఉన్నా కూడా సాఫ్ట్వేర్ కి రావాలనుకుంటారు, కానీ వాళ్ళ స్ట్రీమ్ లో ఒకసారి ఒక 6 months అయినా ట్రై చేద్దాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉందండి, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ఏవియేషన్ ఉంది, ఏరోనాటికల్ ఉంది. ఇవన్నీ ఎట్లున్నా కూడా చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ కి వచ్చేద్దాం ఓన్లీ ఉంటది. ఎందుకంటే సప్లై అట్లనే ఉంది, డిమాండ్ అట్లనే ఉంది ఆ జాబ్స్ కి. బట్ రీసెంట్ సినారియోస్ ఎట్లున్నాయంటే ఏ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది మనం పెట్టుకోవచ్చు, ఆ సాఫ్ట్వేర్ జాబ్ కోసం మనం ట్రై చేయడం పెట్టుకోవచ్చు అనే డౌట్ అయితే పక్కా రావాలి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా పెరుగుద్ది. ఏవైనా మీకు ఓల్డ్ సాఫ్ట్వేర్స్ కానీ ఓల్డ్ ప్రాజెక్ట్స్ లో కానీ మీకు ఛాన్సులు వస్తాయి, కానీ కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ అవ్వాలన్నా కూడా 70 to 60 to 70% ఏజెంటిక్ కేస్ అంటే ఏఎస్ తోనే వెళ్ళిపోతుంది. హ్యూమన్ ని తీసుకొని ఒక హ్యూమన్ తో వర్క్ చేయించుకోవటం అనేది ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ గెట్ రెడ్యూస్డ్. డ్రాస్టిక్ డిక్లైన్ అయితే ఉంటుంది. సో జాబ్ క్రియేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ ఉంటాయా అంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ద బిజినెస్ ఫర్ ద కంపెనీస్ అండ్ దీస్ ఎకో సిస్టమ్ విల్ గ్రో. బట్ ఒక హ్యూమన్ ని మనం ఆ ప్రాజెక్ట్స్ లో గానీ ఆ వర్క్ లో గానీ ఇన్వాల్వ్ చేయాలి అనేది తగ్గుతుంది. వై? బికాస్ డ్యూ టు ఏఐ. అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది అని అంటే మ్యాన్ పవర్ తగ్గిపోతుంది అన్నట్లయితే మీరు చెప్తున్నారు. మ్యాన్ పవర్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. కానీ ఒక ఏఐని రన్ చేయాలన్నా కానీ మ్యాన్ కావాల్సిందే కదా సార్. మరి ఆ టైప్ జాబ్స్ ఏమన్నా? నాకు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీమ్ లీడ్ అనుకోండి, నా కింద ఒక 8 to 9 members ఉన్నారు అనుకోండి. యాజ్ అ టీమ్ లీడ్, ఇఫ్ ఐ నో ఏఐ, ఇఫ్ ఐ నో హౌ టు క్రియేట్ ఏఐ, హౌ టు ట్రైన్ ఏఐ అని నాకు అన్ని వచ్చిన అనుకోండి, ఆ 8 మందిలో నేను 2 పెట్టుకుంటా, మిగతా 5 members ని ఏఐతో నేను మిగతా వర్క్ చేంజ్ చేసుకుంటా. లైక్ దట్. అంటే ఇప్పుడు 10 మంది కావాల్సిన ప్రాజెక్ట్ లో 3 to 4 members తో అయిపోతుంది. మిగతా పెండింగ్ అంటే గ్యాప్ ఏ ఉందో అది ఏతో ఫిల్ చేసేసుకుంటారు. సో రిపీటెడ్ వర్క్స్ కానీ లేకపోతే ఏదన్నా ఒక సొల్యూషన్, ఒక సైకిల్ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, రిపీటెడ్ గా అదే చేస్తా ఉండాలి మన కోసం. అవన్నిటికీ ఏం యూజ్ చేసేస్తారు దానికి వర్క్ బట్టి, దానికి అంటే మనకి వర్క్ స్కోప్ బట్టి, స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ బట్టి దాన్ని మనం ట్రైన్ చేసి దాన్ని మనం మన దాంట్లో ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక సివి ఏదో చేసి మా మొహాన్ని పడేస్తారు మ్యామ్, కొంతమంది దాని మీద అసలుకి చాలా రెక్లెస్ గా ఉంటారు అన్నట్లు చెప్తున్నారు. అసలు ఒక స్టూడెంట్ బీటెక్ పాస్ అయిన తర్వాత సివి ఎలా రెడీ చేసుకుంటే
కొంచెం ఇంప్రెసివ్ గా ఉంటుంది. రీసెంట్గా ఎట్లా జరుగుతుందంటే అండి, స్టాండర్డ్గా ఒక 4 to 5 స్టాండర్డ్స్ ఉంటాయి సివికి. ఓకే ఓకే. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలర్ఫుల్గా రెడీ చేసేయటం, ఒక ఫోటో పెట్టేయటం, ఒక స్టైలిష్ ఫోటో, వాళ్ళ ఫోటో పెట్టేస్తారు, కలర్ఫుల్గా రెడీ చేసేస్తారు. దానిలో కంటెంట్ ఉండాలి కానీ చూడటానికి బాగుంటే సరిపోదు. ఓకే. సో ఇప్పుడు ఇంటర్వ్యూర్స్ ఎట్లా మారారంటే అండి, నువ్వు ఎంత కలర్ఫుల్ గా రెడీ చేస్తే నీ సివిల్ అంత కంటెంట్ లేదనమాట. ఓకే. కంటెంట్ లేదు కాబట్టి యు ఆర్ విజువలైజింగ్ దట్, యు ఆర్ ఇంక్రీజింగ్ ద విజువలైజేషన్. అంటే రిచ్ గా ఉండటానికి చూస్తున్నావు కానీ దానిలో కంటెంట్ ఉందా లేదా అని లేదు కాబట్టి ఈ విధంగా అట్రాక్ట్ చేద్దామని. సో మీరు దేంట్లోనంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు, ప్రాక్టికల్ గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? ఇప్పుడు మనం కాలేజీలో చదువుకుంటున్నాం. సో ఇదివరకు ఏంటంటే 4-5 అయిపోయేసరికి విల్ గెట్ వైప్డ్ అప్, మన కాలేజ్ వైప్ అయిపోవద్దు, మనం ఏదైనా గేమ్స్ కానీ లేకపోతే విల్ హ్యావ్ విత్ చిల్ అవుట్ విత్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా తయారైందంటే అసలు ఫ్రెండ్స్ పేరెంట్స్ లేదు, ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకొని ఏదన్నా వెళ్దామా లేకపోతే ఇంత కాంపిటీషన్ వరల్డ్ ఏదైనా చేద్దామా అని చెప్పి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక ప్రపంచానికి సంబంధం లేకుండా కాలేజ్ ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఏదైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్దామా లేకపోతే ఏదైనా సీనియర్స్ దగ్గర కూర్చొని ఇంకా ప్రాజెక్ట్ నేను చేసుకోవచ్చా లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తీసుకోవచ్చా, అంత సీరియస్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అదేంటంటే డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్ టు క్యాండిడేట్. సో కొంతమంది ఏంటంటే సీరియస్ గా ఎట్ ఎనీ కాస్ట్ ఐ నీడ్ టు గెట్ ద జాబ్ అంటారు. కొంతమంది ఏంటంటే దే విల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇది కాకపోతే ఇది ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి అన్నట్టు. కొంతమంది దే విల్ హ్యావ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఎంటర్ప్రినర్స్ గా చేద్దామని కొంతమంది అట్లా ఉంటారు. సో ఎవరైతే వాళ్ళ గోల్స్ బట్టి ఎవరైతే నేను ఇట్లా అవుదామని చెప్పి క్లారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. ఏ స్ట్రీమ్ తీసుకోవాలో కూడా క్లారిటీ లేదు. ఇన్ ఫేజ్ నేను ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలి ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. వెళ్ళే కొద్దీ మన ఉన్న ట్రాక్ లోనే క్లారిటీ ఎత్తుక్కోవాలి, మళ్ళీ వెనక్కి రాలేము లేకపోతే ఏం చేయలేము. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది సీనియర్స్ గానీ ఏదైనా కూడా కొంచెం వాళ్ళని అడగటం ఏ స్ట్రీమ్ అయితే బాగుంటది, అసలు దేని మీద మనకి క్లారిటీ ఉంటదని. బట్ ఇప్పుడు ఏంటంటే ఏ స్ట్రీమ్ తీసుకున్నా కూడా మన కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత చేసే వర్క్ వేరు, చదివింది వేరు. సో చాలా మంది మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నౌ, సివిల్ ఇంజనీర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నౌ, బయాలజికల్ బయోటెక్నాలజీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వై బికాజ్ మేము మా క్లయింట్ రిక్వైర్మెంట్స్కి వచ్చినప్పుడు చూస్తుంటాం, వాళ్ళకి 4 to 5 ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ వాళ్ళ స్ట్రీమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. దే విల్ నాట్ బి ఫ్రమ్ సిఎస్సి ఆర్ ఐటీ, అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు ఉంటారు. బట్ ఎట్ లాస్ట్ ఐ నీడ్ టు బి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో అట్లా కొంతమంది బిజినెస్ డెవలప్మెంట్ ఎంబీఏ చేస్తారండి. ఎంబీఏ చేసిన తర్వాత ఒక 2 to 3 years దాని మీద వర్క్ చేస్తారు, దాని మీద జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ కావాలని చెప్పి ఐ నీడ్ టు చేంజ్ మై కెరీర్, ఐ నీడ్ టు షిఫ్ట్ మై కెరీర్ టైప్ అని వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తారు. బట్ ఒకటేంటంటే దేర్ ఈజ్ నో ఓన్లీ సాఫ్ట్వేర్ లోనే డబ్బులు ఎక్కువ వస్తాయి అనేది కాదండి. ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ కానీ లేకపోతే కొంత స్ట్రాటజిక్ మేనేజర్స్ ఉంటారు, స్ట్రాటజిక్ పీపుల్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. బిజినెస్ డెవలప్మెంట్ అనే సెక్టార్లో సాఫ్ట్వేర్ కానీ ఎక్కువ మనం మనీ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కంపెనీ కానీ లేకపోతే ఏదన్నా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దాని రోడ్ మ్యాప్ ఏంటి, అసలు దాని మోటో ఏంటి, దాని యొక్క ఈఆర్పి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. అవన్నీ బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళే చేస్తారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ సెక్టార్స్ వేర్ వీ కెన్ ఎర్న్ మోర్ దాన్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాళ్ళు ఇప్పుడు పెట్టే స్ట్రెస్ కానీ వాళ్ళకున్న ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ ఆ వర్క్ లోడ్ కానీ కంపేర్ చేసుకుంటే వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అది ఏంటంటే ఇదివరకు ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది కొంచెం ద ఓల్డెన్ డేస్ ఆర్ గుడ్, బట్ నవ్ డే సాఫ్ట్వేర్ అనేది బయటికి విల్ బి వెరీ గుడ్, స్టైలిష్ గా ఐడి కార్డ్స్ బిల్డింగ్స్ అన్ని బాగానే ఉంటాయి. బట్ ఆ వర్క్ లోడ్ అనేది ఇట్స్ విల్ బి హై, అనుకున్నట్లు ఉండదు. 1:2 ఒక జాబ్ కి ఒక శాలరీకి ఇద్దరు చేసే వర్క్ చేయించుకుంటారు. ఓకే. సో ఒక స్టూడెంట్ అంటే కొంచెం త్వరగా సెటిల్ అవ్వాలి అని అంటే ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదంటే? సో తనకి సాఫ్ట్వేర్లోనే అంటే ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబ్స్లోనే సెలెక్ట్ అవ్వాలి, ఏదన్నా ఐ నీడ్ టు బి ఇన్ ఏ జాబ్ అనుకుంటే కనుకండి ఫస్ట్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదివరకు ఏంటంటే ఒక స్కిల్ సెట్ తో అయిపోయేది, ఇప్పుడు మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉండాలి. ఇదివరకు ఒక స్కిల్ సెట్ తో విల్ గెట్ ఏ జాబ్, అంటే ఇఫ్ యూఆర్ జావా డెవలపర్ వచ్చేస్తుంది, పైథాన్ డెవలపర్ వచ్చేస్తుంది, డాట్ నెట్ డెవలపర్ చాలు. ఇప్పుడు ఏంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి, దాంతోపాటు ఒక క్లౌడ్ కంప్యూటింగ్, అంటే క్లౌడ్ మీన్స్ వేర్ వి విల్ డీల్ విత్ ద డేటా, విల్ స్టోర్ ద డేటా అండ్ విల్ పుల్ ద డేటా. ఇదివరకు సర్వర్స్ వాడాలి, ఇప్పుడు క్లౌడ్ వాడుతున్నాం. ఆ క్లౌడ్ తో పాటు ఏఐ తో పాటు డేటా సైన్స్ అండ్ డివాప్స్. సో ఇక 4 to 5 స్కిల్ సెట్ కాంబినేషన్ ఉంటే కానీ మనకి బయట ఎక్కడన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా లేకపోతే కంపెనీకి మనం అప్లై చేసినప్పుడు మనకి కాల్ రావాలన్నా కూడా మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే రీసెంట్ జాబ్ జేడీస్ చూస్తున్నప్పుడు, జాబ్ డిస్క్రిప్షన్ చూస్తున్నప్పుడు మల్టిపుల్ స్కిల్ సెట్స్ అడుగుతున్నారు. 1 or 2 స్కిల్ సెట్స్ తో వాళ్ళకి లేదు, వాళ్ళకి ఒక జాబ్ ఉంది, ఒక ప్రాజెక్ట్ కి రిక్వైర్మెంట్ ఉంది,
మల్టిపుల్ స్కిల్ సెట్స్ కావాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే యూ గో ఫర్ పైథాన్, వేర్ ఏఐ విల్ రన్. ఏఐ మనం చేయాలంటే పైథాన్ కావాలి. పైథాన్ ఈజ్ అ లాంగ్వేజ్ వేర్ వి డీల్ విత్ ఏఐ. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంతో పాటు ఏఐ, జనరేటివ్ ఏఐ ఉంది, ఏజెంటిక్ ఏఐస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ దట్ ఐడియా. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, AWS, Azure, GCP. There are 3 cloud things we have. You can choose anyone or multi cloud. So ఒక 2 cloud దాని మీద మీరు you can get an idea. DevOps అంటే where we can automate few things and all, and CI/CD pipelines. ఇవన్నీ ఏంటంటే where we can integrate the code, the things and all. సో దాంతో పాటు డేటా సైన్స్, where we can deal with the data. సో ఈ మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటే గానీ మనం జాబ్ వస్తుంది అనేది కొంత. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మల్టిపుల్ స్కిల్స్ ఉంటే బాగుంటుంది మేడం అని చెప్తున్నారు. అంటే ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లోకి ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారు. కానీ కొన్ని కంపెనీస్ CV అలా ఉంటే యాక్సెప్ట్ చేస్తాయి. సార్ ఏంటి వీడికి ఎన్ని స్కిల్స్ ఉన్నాయా, ఎన్ని నేర్చుకున్నాడా వీడు అన్నట్లు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారా? యా అండి, ఇదివరకు ఏంటంటే అండి డెవలప్మెంట్ టీమ్ ఒకటి, టెస్టింగ్ టీమ్ ఒకటి, అట్లా డిఫరెంట్ గా ఉండేవి. ఇప్పుడు డెవలప్మెంట్ టెస్టింగ్ టీమ్ అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఒక డెవలపరే యూజ్ కేసెస్ రాస్తాడు, టెస్ట్ కేసెస్ రాస్తాడు. తను డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ కానీ ఆ మాడ్యూల్ కానీ ఇంటిగ్రేట్ అయిన తర్వాత డిజైర్డ్ అవుట్పుట్ వచ్చిందా లేదా, డిజైర్డ్ రిజల్ట్ వచ్చిందా లేదా అని చెప్పి ఇదంతా డెవలపరే చూసేసుకుంటున్నాడు. అంటే మల్టీ టాస్కింగ్. సో వెన్ యూ నీడ్స్ టు డూ మల్టీ టాస్కింగ్, యూ నీడ్ టు గెట్ ద స్కిల్ సెట్స్, మల్టిపుల్ స్కిల్ సెట్స్ పక్కా ఉండాలి. అంటే ఇప్పుడు CVలో మీరు పెట్టుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ సెట్స్ లో నాకు మొత్తం యూ హ్యావ్ దీస్ ప్రోగ్రామింగ్ ఇది ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఇది ఉంది, అన్ని పెట్టేసుకుంటారు. బట్ ప్రాజెక్ట్స్ ఏం చేసావు అనేది మెయిన్. వాళ్ళు కిందకు వచ్చి నీ ప్రొఫెషనల్ సమరీ ఏంటి, లేదా నీ ప్రాజెక్ట్స్ ఏమేమి చేసావు, దాంట్లో నీ గోల్ ఏంటి, దానిలో నీ రోల్. అంటే ఐ మీన్ ఆ ప్రాజెక్ట్ లో నువ్వు ఫ్రంట్ ఎండ్ ఉన్నావా, బ్యాక్ ఎండ్ ఉన్నావా, లేదా బిజినెస్ అనలిస్ట్ గా ఉన్నావా, ఏంటి అంటే వాట్ ఇస్ ద రోల్ యూ హావ్ బీన్ గాన్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. సో అవి మోర్ ఇంపార్టెంట్. స్కిల్ సెట్స్ తో పాటు ఆ స్కిల్ సెట్స్ నువ్వు ప్రాజెక్ట్ లో ఎక్కడెక్కడ యూజ్ చేసావు, ఏ స్కిల్ సెట్స్ మీద నువ్వు యూజ్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, ఇవన్నీ చూస్తారు. జస్ట్ మనం CVలో పెట్టేసుకుంటాము, బట్ వెళ్ళిన తర్వాత ద CV షుడ్ రిఫ్లెక్ట్ అస్. మన CV మనం రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంట్లో ఉన్న ప్రతి అక్షరానికి మనం ఆన్సరబుల్ ఉండాలి. ప్రతి అక్షరానికి మనం చెప్పగలిగితేనే దానిలో మనం పెట్టుకొని వెళ్ళాలి. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి.